హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు దాసరి కవిత ఛానల్. ఈరోజు ఏంటి తెలుసా? ఈ పెను తీసుకొని వచ్చింది ఏం కథ ఈమె అనుకుంటున్నా. ఏం లేదు, భయపడకండి. ఇదేం లేదు, దోశ పెను అనమాట. వేడి చేస్తున్నా. వేడి ఇంకా రాలేదు. అంటే దోశలు మేము మా ఇంట్లో ఎలా ఉంటాయి అనేది చూపిస్తామని. ఇంకా వేడి కాలేదు. నాకు పెద్ద అంటే దోశలు వేయడంలో అంత ఎక్స్పర్ట్ కాదు నేను. సో అన్ని టిఫిన్లు చేస్తా, కొంచెం దోశలు దాంట్లో మాత్రం కొంచెం అటు ఇటు అనమాట. సో ఇప్పుడు నేను దోశ వేయడం చూపిస్తాను మీకు. చాలా వేడి ఎక్కువైంది. సో చాలా వేడి అయింది, చూపిస్తా. మా ఇంట్లో దోశ పిండి, ఇదిగో పిండి చాలా గట్టిగా ఉంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకో కొన్ని వాటర్ వేసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఫస్ట్ ఒక దోశ వేసి చూద్దాం. తర్వాత కాస్తే వాటర్ వేయాలా వద్దాం. ఇలా వేయాలన్నమాట. చాలా తిక్కుగా ఉంది కాబట్టి ఇట్లా అడుగున ఉంటుంది పిండి, అది అందుకు ఇట్లా అనుకోవాలి. ఇప్పుడు ఎందుకో మందం వచ్చినట్టుంది. ఇలా ఆయిల్ ఉంటుందా, ఇలా కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం దోశ మందం వస్తుంది. నేనైతే కొన్ని వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. తిక్కుగా కదా ఇప్పుడు చూడండి. అప్పుడు చాలా తిక్కుగా ఉండే, ఇప్పుడు పలచన అయింది. పలచన అయిన తర్వాత దోశ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడైతే ఈ దోశ కథ ఏందో చూద్దాం. ఇదైతే కొంచెం మాడిపోతుంది, మందం వస్తుంది. మందం వచ్చినట్లేండి. సో దోశ బ్యాక్ సైడ్ బాగా వచ్చింది. చూడండి, దీంట్లోకి రైస్లోకి ఉద్ది బ్యాళ్ళు రకరకాలు, ఒక 2-3 రకాలు ఉంటాయి అన్నమాట. ఆ 2-3 రకాలు వేస్తేనే ఇలా కరకరలాడే హోటల్లో దోశలు ఉంటాయి కదా, అలా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం పలచగా వేసిన పిండి ఎలా వస్తుందో చూద్దాం. చెప్పారా నేను దోశలో అంత ఎక్స్పర్ట్ కాదని. అయ్యో, చాలా సలపన చేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ చాలా సలపన అయినట్టుంది అబ్బా. ఇప్పుడు ఈ దోశ ఎలా వస్తుందో చూద్దాం. అంటే మన ప్రాసెస్ ఏంటంటే మందం. ఈరోజు నా దోశలు ఎత్తిపోయినట్లే పోండి. ఈ వీడియో చూపిద్దామన్నప్పుడే నేను 2 వేసా కదా. అంటే ఈసారి ఒకటే వేస్తా, పిండి ఒకటే వేస్తా. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి ఎలా వస్తుంది చూద్దాం. అంటే నేను ఉప్మా చేస్తా, తర్వాత పూరి చేస్తా, చపాతీ చేస్తా. ఇంకా ఇడ్లీ చేయడం ఎప్పుడు ఇడ్లీ చేయలేదు, చూడాలి ఈసారి. దోశలు తక్కువ అనమాట, అందుకే నాకు దోశలో అంత ఎక్స్పర్ట్ కాదని నేను చెప్తున్నాను అనమాట. ఈ ఉప్మా, ఈ చపాతీ, పూరి అనేది నాకు మా రాఘవేంద్ర నేర్పించాడు అనమాట. అట్లా అప్పుడప్పుడు కొన్ని వంటలు నేర్పించాలండి. నాకైతే మా అమ్మ నేర్పించలేదు, నేనే నేర్చుకున్నా. మా అమ్మ అంటే పెద్దగా పనులు చెప్పదన్నమాట. ఎందుకంటే చదువుకునే పిల్లలు ఎందుకు కష్టపడాలి అని. చదువుకునే పిల్లలు అలసిపోయి ఉంటారు కాబట్టి. సో 2వ దేశం బాగానే వచ్చింది. సో ఒకటే వేద్దాం, చూద్దాం. ఇలా బ్యాక్ సైడ్ అలా ఉండకూడదు అనమాట. అదంటే అతుక్కొని వస్తుంది దోశకి. ఒకటే వేద్దాం, అప్పుడు 2 వేయడం వల్ల అలా. ఓ సూపర్, ఒకటేస్తే బాగా వచ్చిందబ్బా. సో ఇప్పుడు చాలా బాగా వస్తుంది మనం అనుకున్నట్ల. అంటే ఒకసారి పెనం అనేది వేడెక్కకపోయినా కూడా అది సరిగా రాదన్నమాట. ఇప్పుడు బాగా వేడైనట్టుంది. నేను లిమిట్ 3, చిన్నవి అయితే 3 తింటా, పెద్దవి అయితే 2 తింటా. ఇవైతే చిన్నవే కాబట్టి ఇది 3వది. నెక్స్ట్ 4వది కూడా వేద్దాం. పెట్టుకుంటుంది. మా దోశలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి, కొంచెం మంచిగా చేయండి అబ్బా. బ్యాడ్ అయితే అసలు మెసేజ్ పెట్టాకండి. నేను చూడండి, ఒక లైన్ అంటే వంకర ఇట్లా ఈ లైన్ అనేది బారాలా, కానీ వంకర టెంకర్ వచ్చింది కదా. ఎలా ఉన్నా కడుపు లేకపోతే అరిగిపోతుంది కదా.
రావా మా అమ్మ అంటే మా అమ్మ వేసిస్తుండే, మా అమ్మ ఎక్కడో పోయింది రాదు అన్నమాట. ఇంకా కొంచెం కాలాలి. మాకెందుకు కొడతారు లైకులు అండి, ఏదో యాడ్ చూసినా అదే వీడియో చూడదా చచ్చిపోతాను మా సామాన్లు కూడా. చూసారా, ఇది బాగా బాగా వచ్చింది నాకు తెలిసినంత వరకు. ఇది బాగానే ఉంటుంది. ఇంకొకటి వేద్దాం, ఇంకోటి కాకుండా ఇంకా తక్కువ వేస్తా. 3 అయినా కట్టి తినలేం కదా. ఇంకా ఇప్పుడు గుండు వేసా, ఇప్పుడు బాగా వస్తుంది నాకు తెలిసినంత వరకు. ఇది గుండు వచ్చింది. తర్వాత కట్టడా ఆయన మా రాఘవేంద్ర గారిని చూపిద్దా మీకు చూపించాలా? ఓ రాఘవా, ఏమి ఆకలి అవుతుందా? తింటావా? అమ్మ అన్నం పెట్టలేదా? లాస్ట్ మా రాఘవ పిల్ల అయితే వస్తుంది. వీడియో మొత్తం అంతా చూస్తే కచ్చిగాడు ఇది రాఘవాడు తిరుగుతున్నాడు. అన్నం ఆకలేదు. ఏమే అమ్మ పోవట్లేదా? మళ్ళీ ముక్కలు కావాలంట. ఓ సండేలా కదా వేసుకుంటావా ఆఫ్ చేయాలా? దోశ వేసుకుంటావా ఆఫ్ చేయాలా? తిన్నారా? ఓ అమ్మ మేము మాడిపోయిందంట, చాలా స్వల్పగా వచ్చింది అందుకు మాడిపోయింది అనమాట. సో ఫైనల్గా 4 దోశలు. ఇవి మా ఇంట్లో కాబట్టి చిన్న వాటి 4 తిన్నా. అదే మా ఇంట్లో అయితే ఇన్ని తినను, బయట అయితే అన్ని తినను. దీంట్లోకి చట్నీ, మా మమ్మీ చట్నీని కూని చేసినట్టుంది. మరి ఎట్టుందో తెల్ల టేస్ట్ చేసి చెప్ప. ఫైనల్గా ఇలా వచ్చింది. తింటుందా అయితే? తింటావా? తినాల ఇప్పుడు కాళ్ళు తింటుండే.